హలో. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. ఓకే అండి, మన సిటీ విజిట్ మీకోసం కార్యక్రమం చూస్తున్నారు కదండి. చూస్తున్నాం మేడం. మ్యామ్ ఈరోజు మనతో ఉన్నారు సిటీ విజన్ మీకోసం కార్యక్రమంలో టెక్స్టైల్స్ సేల్స్ బిజినెస్ నుంచి రమాదేవి మేడం ఉన్నారు. మీకు క్లాత్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మ్యామ్తో మాట్లాడొచ్చండి. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం యాక్చువల్గా మేము బట్టల షాపు పెట్టాలనుకుంటున్నాం మేడం బిజినెస్. చెప్పండి మేడం. ఈ షోరూమ్లలో ఎంతవరకు బిజినెస్ అమౌంట్ పెట్టుకొని చేయగలుగుతాం, దాని లాభం ఎట్లుంటది, నష్టం ఎట్లుంటది, ఎలాంటి వస్తువులను బట్టలను చూస్ చేసుకోవాలి, అట్లా ఏమన్నా సలహా చెప్తారు? ఈ షోరూమ్లలో అడిగారు మేడం. అది షోరూమ్లలో అడుగుతున్నారా, మీకు మీరు బిజినెస్ పెట్టుకుందాము ఓన్ కానీ ఆ టాపిక్లో అడుగుతున్నారా? అంటే ఓన్ గా పెట్టుకోవాలని కూడా ప్లాన్ ఉంది మేడం. ఓన్గా పెట్టుకోవాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుండి డైరెక్ట్ మీరు కంపెనీ చూస్ చేసుకొని అక్కడ నుండి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది మేడం. లోకల్లో తీసుకుంటే మీకు ఏమీ రాదు. ఓకే మేడం. ఇప్పుడు టెక్స్టైల్ ఎట్లా ఉంటుంది అంటారు మేడం? మాది టెక్స్టైల్ బాగానే ఉంటుంది మేడం. మన టాకింగ్ పవరు, టాలెంటు, మనకు ఓర్పు అనేది ఉండాలి, సహనం ఉండాలి. ఎట్లాంటి కస్టమర్స్ వచ్చినా మనం రిసీవ్ చేసుకునే శక్తి మనకు ఉండాలి మేడం. అది అంటే ఇప్పుడు వినియోగదారు ఇప్పుడు వచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళదు అంటే ధరను బట్టి ఉంటది కదా మేడం. వాళ్ళని మనం ఎట్లా గెస్ చేయాలంటారు, వాళ్ళని ఎట్లా ఆకర్షించాలంటారు? మనం మాట్లాడే టాకింగ్ పవర్ను బట్టి ఉంటుంది మేడం. వాళ్ళు కొంత అడుగుతారు. కొంచెం ఎగ్జాంపుల్ 500 శారీ అనుకోండి, 300కి ఇస్తారా, 200కి ఇస్తారా అని అడుగుతారండి. ఓకే మేడం. దాన్ని బట్టి మనం ఎట్లా తీసుకోవాలంటారు మేడం? క్లాస్ అంటే బట్టలను ఎట్లా ఇచ్చారంటే చిన్నపిల్లలవి ఎక్కువ రేట్లు ఉంటాయి, పెద్దవాళ్ళవి ఉంటాయి కదా మేడం రేట్లు ఎక్కువ. అవునండి, అవునండి. అది ఎట్లా? అది డైరెక్ట్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి తీసుకుంటే మీకు తక్కువగా వస్తుందండి. మీరు కస్టమర్స్ కూడా తక్కువగా ఇవ్వగలరు. మీరు తక్కువ పెట్టుబడిలో మీకు ఎక్కువ సరుకు వస్తుందండి. ఇంకా బిజినెస్ గ్రోత్ కోసం ఏం చేయమంటారు మేడం? అంటే టిప్స్ ఏమైనా? ఏం లేదు మేడం, ఎప్పటికప్పుడు కొత్తవి తీసుకొస్తూ ఉండాలి. కస్టమర్స్కి రెగ్యులర్గా అందుబాటులో ఉండాలి. ఎంతో కొంత మనము కొత్తదనంగా ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలండి మనము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే మేడం, మరి ఇందాక మనకు